క్వశ్చన్ అడుగుతా ఒక హెలికాప్టర్ పోతా ఉంటది, అందులో ఒక 100 ఇక్కలు ఉంటాయి చూడు, అవి ఉన్నాయి బ్రిక్స్, అందుకెళ్ళి ఒకటి కింద పడుతుంది. నీతో ఏంటంటే ఓకే. అయితే ఇప్పుడు మన ఫ్రిడ్జ్ ఉంది కదా, అందులో ఏం పెట్టాలంటే ఎట్లా పెడతావు? బొమ్మ పెడతావు. రియల్ ఏం పెట్టాలంటే ఎట్లా పెడతావు? పెట్టను అలా పట్టదు కాబట్టి ఆలోచన రాదు నాకు. లాజిక్ చెప్పకంటే చెప్పకండి, లాజిక్ లేకుండా అడిగినా నువ్వు కూడా వెంటనే చెప్పాలి. అలా పట్టది పెట్టాలి, డోర్ తీసి అది పెడతావు. అది ఎంత నువ్వు బొమ్మ పెట్టాలన్నా డోరేగా తీసి పెట్టేది అట్లా పెడతావు అన్నట్టు. సేమ్ ఫ్రిడ్జ్ లా ఒక జిరాఫీ పెట్టాలంటే ఎట్లా పెడతావు? డోర్ తీసి పెడతాం, బట్ ఏంటంటే అలా పట్టదు. వాడు ఇది కొంచెం ఆలోచించు. నిలబెట్ట అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అలా పట్టదు కాబట్టి పెట్టా నేను. అరే ఇప్పుడు నీకు ఇంతకుముందు ఒక క్లూ ఇచ్చిన, కొంచెం వాడు దీన్ని అంత నాకు లేదు. వాడు కొంచెం బుర్రా. జిరాఫీని ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఎట్లా పెడతావు? డోర్ తీసి పెడతాం అంతేనా? ఫస్ట్ అందులో నేను బయటికి తీసి ఈ జిరాఫీని అలా పెట్టాలి. సరే ఇప్పుడు అదే అడవిలా, ఒక పెద్ద అడవిలా సింహం ఉంటుంది కదా, ఇలాంటి సింహం, అది పార్టీ చేస్తాను. అన్ని జంతువుని మెట్ చేసింది, అన్ని వచ్చినాయి, ఒక్కటి మాత్రం రాలే. అది ఏంటిది? అన్నింటిని పిలిచింది కన్నా ఒక్కటి మాత్రం రాలేదు. మొత్తం అడిగి ఉన్న అన్ని వచ్చేసినాయి, ఒక్కటి మాత్రం రాలేదు. ఏంటిది? నిన్నే తడుకో పదన పెట్టు. అన్నిటి పిలిచింది, అన్ని వచ్చేసినాయి, ఒకటే రాలేదు. ఒకటి రాలేదు కాదు వేటి వేటిని పిలిచింది డిస్ట్రిక్ట్ మొత్తం అడవిలో చేతులు అన్నింటినీ పిలిచింది, ఒకటి రాలేదు. సింహం రాలేదు. అదే పార్టీ పిలిచింది, అది ఎందుకు రాదు చెప్పు? మోషన్ చెప్పు, మంచిగా ఆలోచించుకో, పదవి పెట్టు. ఇప్పుడు తెలుస్తుంది నీకు బ్రెయిన్ ఉన్నది.